నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా కీలక అంశంగా కనిపిస్తున్నది. అసలు ఇది ఎటువైపు వెళ్తున్నది, ఏ స్టెప్ తీసుకుంటున్నది, ఇంతకీ ప్రభాకర్ రావు నుంచి నిజాలు రాబడుతున్నారా లేదా, ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత, ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే రిమైనింగ్ కేసెస్ కార్ రేసింగ్ కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ మీద ఎంక్వైరీ కానీ ఇట్లాంటి ఎంక్వైరీస్ మీద ఇంకా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇంకా ఎంక్వైరీస్ వేయాల్సినవి చాలా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ అట్లే ఉంది, గొర్రెల స్కామ్ ఎటు కాకుండానే ఉన్నది. సో దీంతో రకరకాల అనుమానాలు, కొన్ని డౌట్స్ కొన్ని ప్రజలకు వస్తున్నాయి. దీని మీద మాట్లాడదాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. నమస్తే దయాకర్ గారు. నమస్తే రఘు గారు. సో అంతా ట్రాన్స్పరెంట్గా చిత్తశుద్ధితో ఈ ఎంక్వైరీస్ నడుస్తున్నాయని మీకు అనిపిస్తున్నదా? ముందుగా మనం ఫోన్ ట్యాపింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి, చాలా క్లియర్గా ఉన్నది, విచారణకు పిలుస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు, ఆయన అమెరికా నుంచి రావడానికే ఇబ్బంది పెట్టిండు, వచ్చిన తర్వాత కూడా సేమ్ ఈక్వేషన్ కనబడుతున్నది. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం అది ఒక స్టేట్ ఇష్యూ మాత్రమే కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ముడిపడ్డ ఇష్యూ. తర్వాత మనం మునుపెన్నడూ చూడని వికృతమైన పరిస్థితులు మనం ఈ కేసుతో చూస్తాం. ఇట్స్ ఎ బిగినింగ్. ప్రభాకర్ రావు చూడబోతున్నామా? ఒక స్మాల్ ఫిష్ కావచ్చు. ఓకే. సో తను చెప్పినా చెప్పకపోయినా ఎస్టాబ్లిష్ అయిన క్రైమ్స్ ఉన్నాయి. వాటికి బాధ్యులు ఎవరు అనేది తీగలాగితే డొంక కదలడం అనేది ఖాయం. కానీ బాధ్యుడిగా తనని మనం ఫస్ట్ విచారణ చేయాలి. కాబట్టి టాస్క్ బేస్డ్గా తను చేసిన అంశాలన్నీ ఎవరి పురమాయింపు అనే దాని విషయంలో కూడా చర్చ తేలుతుంది. సో మీరు ఒక వెబ్ సిరీస్ను క్రైమ్ థ్రిల్లర్ను మరిపించేంతటి ఇష్యూస్ ఉంటాయి దాంట్లో. ఎందుకంటే దాని ఉద్దేశం రాజకీయ కక్ష సాధింపు కాదు. ఇగో ఇంత దిగజారుడు పరిస్థితులు పరిపాలనలో వచ్చినాయని చెప్పడానికి కూడా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం XYZ ఉన్నారు దాంట్లో, వాళ్ళను ఏదో ఎక్స్పోజ్ చేయాలి, పొలిటికల్గా డిఫేమ్ చేయాలనేది కాదు. అది చాలా ట్యాపింగ్ అనేది ఎన్ని రకాల అనర్థాలకు కారణమో మీరు రేపు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తారు. అంటే ఎట్లా మీరు రాబోతున్నది చూడబోతున్నాం, ఈ స్టేట్మెంట్స్ ఎట్లా ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ఎలక్షన్సే వాళ్ళు ట్యాపింగ్తో మేనేజ్ చేసిండ్రు అంటే ఇక ప్రజాస్వామ్యానికి అంతకంటే ఎక్కువ మచ్చ ఏం కావాలి? ఈ సినిమా హీరోయిన్లో అదో ఇదో అనేది ఏమి చిన్న చిన్నవి. లేకపోతే నువ్వేం చేస్తున్నావు నీ ఫోన్ చేయడమో నేనేం, ఇదంతా చిన్న ఇష్యూస్. అది ఒక క్యాండిడేట్ ఓటమో, లేకపోతే ఇంకో క్యాండిడేట్ గెలుపో, లేకపోతే ఇంకో వ్యక్తిని బెదిరించడో, ఇంకో వ్యక్తి భూములకు సంబంధించి, ఇవి చిన్నవి. కానీ డెమోక్రసీకే డేంజర్ బిల్స్ కదా ఇవి. ఎదుటి పార్టీ నాయకుడు చేస్తున్నది ఏదో తెలుసుకొని దానికి ప్రతిగా చేయడం అనేది మొదలు పెడితే ఇంకా తన గెలుపు ఉండదు కదా. పోనీ ఎక్కడన్నా కొన్ని వీక్నెసెస్లో తను ఉన్నాడు అనుకో, ఆ వీక్నెసెస్ని బేస్ చేసుకొని నువ్వు పోటీ నుంచి విరమింపజేయచ్చు, లేదంటే పోటీలో ఉంచొచ్చు. అంటే 15th విత్డ్రాయల్స్ లాస్ట్ డే 15th, ఆ రోజున 600 ఫోన్లు ట్యాప్ చేశారట. సో మీరు అంటున్న లైన్ అదే కదా? ఇప్పుడు నేను ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఎవరో నీలాంటి మిత్రుడే అటువైపు అనుకూలంగా ఉన్నాయని ఇటు ఫోన్ చేసిండు, అన్న మిమ్మల్ని కలవాలని అన్నాడు. నేను ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అరవపల్లి మండలంలో ఉన్న తిరుమలగిరి రావాలి, నాకు మినిమం 30 minutes. ఓకే. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకే వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. ఓకే. ఎట్లా అది 18, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది 23, 18. ప్రభాకర్ రావు 2014కు నల్గొండ జిల్లా ఎస్పీ, ఉమ్మడి జిల్లా, 18కి IG. అంటే మా సమాచారం మొత్తం కూడా ఇట్లా పోవడం అనేది అప్పటి నుంచే మొదలైంది. ఇంక ఇప్పుడు లేటెస్ట్కి వచ్చే వరకు ఎన్ని వినూత్న విధ్వంసకర చర్చలు జరిగినా తెలియదు. ఇప్పుడు నాకేం తెలుసు అంటే మామూలుగా వీళ్ళు పొలిటికల్ మేనేజ్మెంట్లో మైక్రో లెవెల్ డీటెయిల్స్ తెప్పించుకొని ఇంటెలిజెన్స్తో ఈ ఊర్లో ఎంత, ఈ వార్డులో ఎంత, ఇక్కడ కమ్యూనిటీస్ ఏమున్నాయి, ఇట్లా ఉండి వాళ్ళని ఎంతమందిని ఎట్లా మేనేజ్ చేయాలని అనేది అనుకున్నాం. కానీ ఇప్పుడు
వాళ్ళకు ఫింగర్ టిప్స్ మీద ఇక్కడ కూర్చొని తను ఏం చేస్తుండో తెలుసుకుంటే అక్కడ కౌంటర్ చేస్తే అయిపోయి. ఇక అందుకనే 100 గెలుస్తా నేను, బరాబర్ గెలుస్తా చూడు అని చెప్పి ఇంత ధీమాగా ఎట్లా, అరే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కానీ ఎక్స్ట్రా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇదేందని చెప్పేసి అందరు పరేషాన్ అయినారు కదా. కాలు మీద కాలు వేసుకొని నోట్లో లవంగం వేసుకొని ఎట్లా 61-62 సీట్లు వచ్చినోడు 88 సీట్ల వరకు వచ్చాయి సెకండ్ టైం. సరే ఇవన్నీ మా 12 మంది బాధలు వేరే, 18 మంది కేసులు వేసినాం ఏది ఈవీఎంలు వాటి మీద. కానీ వాటిని మించిన డేంజర్ కదా ఇది. పొలిటికల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ నుంచి మొదలు పెడితే ప్రీ ఎలక్షన్ మేనేజ్మెంట్, డ్యూరింగ్ ది ఎలక్షన్ మేనేజ్మెంట్, పోస్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇన్ని రకాల చేసిన తర్వాత భారత ఎన్నికల వ్యవస్థకే కేసీఆర్ ఒక సవాల్ వేసినట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ శాస్త్రి గారి పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఆయన కేసీఆర్కు 3వ కన్ను ఉన్నది ఈ శివుని మాదిరిగా, నువ్వేం చేస్తున్నావు నేను అంతా ఆయనకు తెలిసిపోతుందని ముసి నవ్వులు నవ్వుతున్నాడు. అంటే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వారే పంచాంగం అని చెప్పి శాస్త్రాల వారికే దివ్య జ్ఞానం ఉంటుంది అకార్డింగ్ టు స్పిరిచువల్ ఫినామినా. అలాంటిది వారే వీరిని పొగుడుతురంటే మరి ఎంతకంటే దివ్య జ్ఞానం ఏమున్నది నాకంటే ఈ 3వ కన్ను ఇదే ట్యాపింగ్. తర్వాత పెగాసిస్ దేశంలో ఉన్నదా అంటే లేదని అయితే చెప్పలేను. ఆ కంపెనీ స్పైవేర్ని ఇక్కడ కూడా చాలా మందికి అమ్మినట్టుగా అప్పుడు విమర్శలు వచ్చి ప్రూవ్ చేయలేకపోయినా. స్టేట్లో వీళ్ళు అంత కాస్ట్లీయెస్ట్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనేది అయితే ఒకటి చర్చ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఎంక్వైరీ ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ ఏంటంటే నా బాస్ డీజీపీ చెప్పినట్టు నేను చేసిన అని స్టేట్మెంట్ ఇచ్చిండట. అంటే చాలా చాలా ప్లాన్డ్గా ప్రీ ప్లాన్డ్గా ఇప్పుడు మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? మీ జోన్లోకి వచ్చేసిండు కదా, మన టీజీపీఎస్సీ చైర్మన్ అయ్యిండు. ఇప్పుడు హోమ్ సెక్రటరీ ఆనాడు ఉన్న రవి గుప్తా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఉన్నాడు. సరే ఆఫీసర్ కాబట్టి నేను కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పడం అని అంటేనే ఇప్పుడు ఒక రకంగా ప్రభాకర్ రావుకి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో ప్రభాకర్ రావు వర్క్ చేసిండు. సో డీజీపీ ఈయనకి బాస్ అంటే కార్నర్ ఇటు మీ వైపు నీకే నెడుతున్నట్టు కనబడుతున్నది కదా క్లియర్గా. ఎంక్వైరీ జరుగుతుంది కదా, సేమ్ ఆ రోజు డీజీపీ కూడా నోటీసులు ఇచ్చే సిచ్యువేషన్ అయితే తెచ్చింది కదా మాజీ డీజీపీకి. ఇవ్వాల్సిన పరిస్థితి ఏమంటున్నంటే ఆయన చెప్పేది అబద్ధమా నిజమా అనేది తేల్చుకుంటుంది కదా సిట్. తేల్చుకున్న తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే చెప్పాడు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా పిలిచిండ్రు సాక్ష్యానికి. ఈయన చేసిన దాన్ని నీ మీద చెప్తుండేదని చెప్పి వారిని పిలిస్తే పిలవచ్చు. పిలిస్తే కంటే కూడా సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది కదా కమాండ్స్. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు వాడిన ఫోన్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడేం ఓన్లీ సిగ్నల్ డేటా బైనరీ సిస్టమ్ కాదు కదా, ఇప్పుడు కంప్లీట్ సంథింగ్ మీకు డేటా కూడా వస్తుంది క్లౌడ్. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఏ విధంగా డ్రాగ్ చేయడానికి ప్రయత్నం చేసినా నష్టం లేదు, కానీ ఇక్కడ ఇష్యూ డ్రైన్ కావడానికి అవకాశం లేదు. సో ఇది ఎక్కడి నుంచి బ్రీఫ్డ్ మీ అన్న కాంచి వచ్చినాయి, తర్వాత బిఎల్ సంతోష్ వచ్చినాయి, ఎక్కడ జరిగేది ఉంటే కూడా అక్కడ ఆయన పేరేంటి స్టీఫెన్సన్ చంద్రబాబు ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ చేయించింది ఎవరు? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నువ్వు నన్ను తీసుకోవాలంటే నన్ను పిలిచి కెమెరాలు పెట్టి చేయడానికి ఇంత టైం పట్టింది. ఒక వ్యక్తిని కలవడానికి అంత సిస్టమ్ ఏర్పాటు చేసింది ఎవరు? ఆయనకి ఏం అవసరం అంతా? ఎవరు? స్టీఫెన్సన్ అనే మనోడు మిత్రుడు, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే. అది ఫ్రేముడా ఎట్లా చేసిండ్రు అనేది అట్లా ఇట్లాంటివన్నీ చాలా కేసెస్ ఉన్నాయి. అసలు కొన్ని తెలియని మిరకిల్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మలన సాగర్లో కూడా కొన్ని వాట్సాప్ మెసేజెస్ మేము చూసినాం మాకు సంబంధించినవి ఇక టీంలో అప్పుడు దామోదర నరసింహ గారు, నేను, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ గారు, తర్వాత అప్పుడు రచనారెడ్డి గారు కూడా ఉండే అడ్వకేట్. ఇట్లా కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళే కూడా సరే కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. అక్కడనే చూస్తే పరేషాన్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. నా అనుభవాలేమో ఇవి. సరే అఫ్కోర్స్ ఎప్పటి నుంచో మా ఫోన్లు ట్యాపింగ్లో ఉంటాయి, ఇప్పుడు దీంట్లో డిస్క్లోజ్ అయితే కావు అని మాకు తెలుసు.
ఎట్లా జరుగుతున్నాయి ఏంటిది అనేది మొదటి నుంచి సో ఇప్పుడు దీని మీద థరవ్ ఎంక్వైరీ జరిగి 6 months 1 year ఆలోపుగా ఏదో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా, చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నాకు తెలిసి అయితే ఈయన వల్ల డిలే అయింది, ఎవరు ప్రభాకర్ రావు గారి వల్ల. త్వరితగతినే జరుగుతున్నది. ఇప్పుడు నేను ముద్దాయిని అనుకోండి, మీరు నన్ను ఎన్ని ప్రశ్నలు వేసినా నేను దాన్ని దాటవేయడానికి ప్రయత్నం చేస్తా. బట్ ఎందుకు నువ్వు నన్ను పిలిచింది అనేది కూడా, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచినవా, ఇంటరాగేషన్ చేయడానికి పిలిచినవా అనేది ఉంటుంది కదా. ఇంటరాగేషన్లో వాళ్ళ దృష్టికి వచ్చిన కోణం నుంచి అడుగుతారు ఎవరినైనా సరే, అది కేటీఆర్నైనా, కేసీఆర్నైనా, ప్రభాకర్ రావు గారినైనా, లేకపోతే ఎవరినైనా సరే, నన్నైనా, నిన్నైనా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే వాళ్ళు చెప్పడానికి వీల్లేదు, ఎవరైతే ఆరోపింపబడి ఎంక్వైరీ జరుగుతుందో. కానీ క్రైమ్స్ మాత్రం ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. చాలా సంఘటనలకు ఉదాహరణలు ఎన్నో చెప్పొచ్చు మనం, ఇది అదని కాకుండా. కానీ అసలు పరిపాలన అంటే రహస్యంగా వినడము, వ్యక్తిగత ఇందులో అదంతా ఒక భాగము. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉన్నది, అసలు దాన్ని పట్టించుకుంటూనే లేరు కదా ఆ కేసుని. ఎందుకు కేసీఆర్ ఒక 2 ఆడియోలని మీడియాకి, జడ్జిలకు అందరికి పంపించడం, 3 ఆడియోలని. ఒక 2 ఆడియోలు అయితే అసలు ఎవరు రికార్డ్ చేయనివి, ఆ 2 persons మాట్లాడుకున్న వాళ్ళు కూడా జైలుకి పంపించండి కేసీఆర్. వాళ్ళైతే ఆ ఆడియోని ఇవ్వరు, అది ఖచ్చితంగా ట్యాప్ చేస్తేనే కేసీఆర్ చేతికి వచ్చి ఉంటుంది. మరి ఇట్లాంటి ఈజీగా దొరికే ఆ ఎవిడెన్సెస్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లే? ఇప్పుడు ప్రతి ఒక్కటి రికార్డ్ కావట్లేదని అనుకోకండి మీరు, చెప్పి చేసేవి కాదు కదా. ఓకే, అవి జరిగేవి. ఇప్పుడు మీకు వస్తున్న లీకులు కూడా అవి ఎవరిస్తున్నాయి అనేది ఆథెంటిక్ అయితే కాదు కదా. ఇంకా సీరియస్గా సెన్సిటివ్ కూడా జరగవచ్చు. కానీ ఇక్కడ జరిగిందా లేదా అని మీకు ప్రిమా ఫేసీలో జరిగిందే అనేదే వస్తున్నది సమాచారం. జరిగిన కోణం, వాళ్ళని ఎంక్వైరీ చేసే కోణం ఒకటైతే, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఇంకొకటి ఉంటుంది. సమాచారం వాస్తవ రూపాలు ఉంటాయి. అదర్వైజ్ మీరు ఇక సిట్ వేసినాము, మేము ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ప్రశ్నించవచ్చు అంటే అని కూడా లేదు కదా. రేపు వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు, అనాథెంటిక్ ఇన్ఫర్మేషన్ కనుక మనం బేస్ చేసుకుని ఏమైనా నిర్ణయం తీసుకుంటే కోర్టు కూడా ఊరుకోదు కదా. కాబట్టి తొందర ఏమున్నది? ఇప్పుడు తప్పు జరిగి కాంప్రమైజ్, డీల్, ఈ చర్చలు ఎందుకు వస్తున్నాయి? అది చాలా కేసుల్లో ఎందుకు ఆ చర్చను తీసుకొస్తున్నాయి? ఏది కాంప్రమైజ్, ఏది డీల్ ఉండవు. ప్రజలే డీల్. ప్రజల ముందు మేము ఏం చెప్పినామో వాటిని ముందు ఇప్పుడు కాళేశ్వరం ఇట్నే అన్నారు. ఘోష్ కమిటీ ఫైనల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్నది కదా, అది రికమెండ్ చేస్తుంది. ఘోష్ కమిటీకి రికమెండేషన్ మీరు ఎట్ వస్తే చూస్తారు. సరే, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది అది టెక్నికల్ రిపోర్ట్, యాక్షన్ ఉండాలి కదా. సరే, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం వరకే పరిమితం అవుతారు. యాక్షన్ కూడా తప్పు చేసినప్పుడు యాక్షన్ ఎందుకు ఉండదు? తప్పు చేసిన స్థాయి మేరకైతే యాక్షన్ ఉంటుంది కదా. దానికి సందర్భం అసలు మనోడు ఎంక్వైరీ కాకముందే ప్లీజ్ అరెస్ట్ మీ అన్నట్టే ఉన్నది కదా కేటీఆర్ది. కేసు చిట్టినాయుడు అంటుండే కదా. అది ఇప్పుడు అలోటపీస్ కేసు, చిట్టినాయుడు కేసు, ఇవన్నీ కేసులన్నీ ఏదనేది పక్కన పెడితే మన క్రెడిబిలిటీ ఏంటి అనేది కూడా చర్చకు వస్తుంది కదా. మనకు ప్రజల్లో క్రెడిబిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా చర్చకు వస్తుంది కదా. ఇలా కక్ష సాధింపే అయితే నిజంగా మాట, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఏం అరెస్ట్ చేయడానికి ఉన్న పెద్ద ఆటంకాలు ఏంటి? ప్రభుత్వం అనుకుంటే ఉత్తగానే ఏదో ఆంధ్రప్రదేశ్లో ఏదో పెడుతురు కదా, ఈ కేసులు పెట్టి సూకిన చేయలేరు అట్లా. అది ఎవరైనా మెచ్చుతారా దాన్ని? రేవంత్ రెడ్డి కొద్ది రోజులు వీళ్ళని ఇట్లా తిప్పాలి, వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అన్న కోణంలో డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నాడా? ఇంకా ఏదైనా సరే మైండ్ గేమ్ అంటారు కదా, మైండ్ గేమ్ కంటే కూడా ఎవిడెన్సెస్ ఇంపార్టెంట్. వితౌట్ ఎనీ ఏమంటారు కాజ్ఫుల్ యాక్షన్ ఇప్పుడైనా ఇంపార్టెంట్. వితౌట్ కాజ్ మనం ఏది చేసినా కూడా అంత అవసరమైంది ప్రభుత్వానికైనా, రేవంత్ రెడ్డి గారికైనా. అంటే వాళ్ళ మీద ఇంకా కక్ష సాధింపింది, వాళ్ళని ఓడగొట్టే ఒక రకంగా వాళ్ళని వినోవర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళది ఏమున్నది? ఆయన భాషలనే చెప్పాలి. చాలా మంది అడిగినప్పుడు రేవంత్ రెడ్డి క్వశ్చన్ అడుగుతున్నాడు, వాళ్ళకి అంతకంటే పనిష్మెంట్ ఏం కావాలి, ఓడిపోయారు కదా, ఓడగొట్టినాం కదా, పవర్ కి దూరం చేసినాం కదా అంటున్నారు. ఇప్పుడు ప్రజలు అదొక్కదాంతో సంతృప్తి చెందుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేనంటున్నా, ఒక రాజకీయ ప్రయోజనం కొరకు లేకపోతే కక్ష సాధింపుకో రేవంత్ రెడ్డి గారు చేయడానికి అవకాశం ఉండదు.
డెఫినెట్గా క్రైమ్ ఎస్టాబ్లిష్ అయితే దానికి బాధ్యులు ఎవరో వాళ్ళ వరకే పరిమితం అవుతుంది ఏదైనా సరే. కాబట్టి వాళ్ళేమో మా మీద ఇన్ని కమిషన్లు వేసిండ్రు, ఇన్ని ఎంక్వైరీలు వేసి ఇన్ని వేసిండ్రని వాళ్ళు చెప్తున్నారు. మరి బాధ్యులు మీరైనప్పుడు నేను అంటున్నా మిగతా మంత్రుల మీద ఎందుకు పడట్లేవు, మాజీ మంత్రుల మీద, మిగతా వ్యక్తుల మీద ఎందుకు పడట్లేవు? అసలు మామూలుగా మీరు ఏం చేయాలి? ఇప్పుడు ట్యాపింగ్ సంబంధించి అని ఉంటే పర్మిషన్స్ రావాల్సింది హోంశాఖ నుంచి. మనం ఎవరిని ఎంక్వైరీ చేయాలి? మహమూద్ అలీ గారిని చేయాలి. కానీ ఎందుకు వీళ్ళ వైపు చూపిస్తున్నాయి? ఆయన నామినల్ అని తెలిసిపోయింది కదా అక్కడ. ఇప్పుడు ఒక 4 సంవత్సరాల పాటు ఏమో మనోడు హరీష్ రావు ఉన్నాడు ఇరిగేషన్కు, తర్వాత మొత్తం ఈయనే కదా, కేసీఆర్ ఉన్నాడు. ఆయన పాత్ర వరకే ఆయన పరిమితం అవుతుంది, ఎవరి పాత్ర వరకు అది. కాబట్టి ఇక్కడ ఏది కూడా ఏం జరగట్లేదని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ జరుగుతున్నది పారదర్శకంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా జరుగుతుంది. చర్యలు కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగానే ఉంటాయి, ఇష్టానురీతిగా కూడా ఉండదు. ఎందుకంటే మాకు అధిష్టానం, మాకు కంట్రోలింగ్ పాయింట్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీల మాదిరిగా ఇష్టానుసారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కాజులెస్ యాక్షన్ కూడా ఉండదు. అది మా అధిష్టానం కూడా ఒప్పుకోదు. అది ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు క్రైమ్ చేసిందంటే మాత్రం వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. 2-3 యాంగిల్స్ ఉన్నాయి కదా. కేంద్రంలో అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ మీ అధిష్టానము. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే అది అధిష్టానానికి కొన్ని నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, వాళ్ళ ప్రమేయం ఉండొచ్చు. అందులో భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా, దేశంలో రాజకీయాల దృష్ట్యా అవసరమైతే కేసీఆర్కి దగ్గర అయ్యే పరిస్థితి వస్తే బీజేపీని కారణం చేయడంలో, ఎందుకంటే వాళ్ళకి దేశం కావాలి. సో అప్పుడు రేవంత్ రెడ్డి ఎంత అనుకున్నా అది కుదరకపోవచ్చు. ఈ డిస్కషన్కి అవకాశమే లేదా? ఇప్పుడు చిన్న చిన్న తప్పులు చేసిన అంశంలోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే మా అధిష్టానం. తప్పు చేస్తే అంటే మెంటల్గా తను తప్పు చేయాలని అనుకున్నాడు అని అంటేనే వాళ్ళు కరప్టెడ్ మైండ్ కన్వర్ట్ అవుతారు అని అనుకునే మా పార్టీ ఇంత పెద్ద ఎత్తున అసలైతే దాంట్లో ఏది పెగాసిస్లో రాహుల్ గాంధీ గారి ఫోన్ మొత్తం ట్యాప్ అయిందని ఉన్నది కదా. ఇప్పుడు ఇది బేస్ అవుతుంది కదా తెలంగాణ. గతంలో తెలంగాణ మోడలే మళ్ళీ వాళ్ళు కేంద్రంలో చేసిందని అనుకోవడానికి కూడా ఇది సాక్ష్యం కదా. ఓకే, ఇప్పుడు మా ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను ఇప్పుడు మా పార్టీ ఏం మాట్లాడుతుందో అవన్నీ నేను నోట్స్ రాసి ఇచ్చిన. ఏది దీని పేరు ఏంది, మన ట్యాపింగ్ దాని విషయంలో, ఏది ఈవీఎం ట్యాంపరింగ్ ఇష్యూలో సేమ్ ఇప్పుడు దేశంలో పార్టీ అదే మాట్లాడుతున్నది కదా. ఎందుకనంటే ముందస్తుగా గమనించినవి అవి ఎవిడెన్సెస్గా వస్తున్నాయి. ఈ పరిస్థితిని మా పార్టీ గమనించింది కాబట్టి ఆ స్వేచ్ఛ ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నారు గారు, ఇది ఒక ఏమంటాం, తెలంగాణలో ఒక విధ్వంసకరమైన పరిపాలన చేసుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా విశృంఖలమైన వ్యవస్థల విధ్వంసం జరిగింది. ఎవరు ఇప్పుడు అక్కడ మోడీ కూడా ఈయననేం అడిగేటట్టుగా లేడు ఆ పరిస్థితిలో. ఆయన ఏదో మన పార్టీ కాకపోయినా వదిలేద్దాం చూద్దామని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఈపీఎఫ్ స్కామ్ కూడా ఎట్లా స్క్వాష్ అయిందో చూసిండు కదా. మేము పెట్టిన కేసు మాకే తెలియకుండా, లోకానికి తెలియకుండా అది స్క్వాష్ అయింది. ఒకసారి దిలీప్ కుమార్ గారు చెప్పింది కదా, ఒకసారి సహారా కేసు సంబంధించి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. ఇట్లాంటి ఎన్నో జరిగినా కూడా బీజేపీ భరించింది ఎందుకు? అసలు భరించాల్సిన అవసరం వచ్చింది ఎందుకు? ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా, లేదంటే దేశ రక్షణ, శాంతి భద్రతలు, లేకపోతే శాంతి భద్రతల విఘాతం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడే చేయాల్సిన ట్యాపింగ్ ఒక 600 మంది పైచిలకు విపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్. కేసీఆర్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వస్తుందా ఈ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో? అకార్డింగ్ టు ఎవిడెన్స్, అదే మీ అంచనా? అది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కామెంట్ చేస్తే తొందరపడి మాట్లాడినట్టే. ఎందుకంటే ప్రాసెస్లో ఉన్నది కాబట్టి. బాస్ ప్రభాకర్ రావు గారికి ఎవరు, ఇదే క్వశ్చన్. ఆ డైరెక్షన్స్ ఇచ్చింది ఎవరు? అసలు తప్పిస్తున్నట్టు ఇటు తిప్పుతున్నాడు ఆయన. ఇప్పుడు అట్లయితే దీన్ని పలగొట్టింది ఎవరు? ఈ ఏదైతే న్యూ మిషనరీ యాక్షన్ ఉందో ఆ మిషన్ ఎవరు డిస్ట్రాయ్ చేసింది? కేసే అది. యాక్చువల్ గా ప్రభాకర్ రావు మీద ఇప్పుడు ఇంట్రాగేషన్ జరుగుతున్న కేసే ధ్వంసం. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన బాస్ ఒక సిస్టమ్ని ఎవాల్వ్ చేసి ఇది ప్రజా ప్రయోజనం కొరకు వాడమని అన్నారు అనుకోండి, దాన్ని రాజకీయ ప్రయోజనం కొరకు వాడింది అనుకోండి, ఫేవర్ చేసింది అనుకోండి,
అది దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది కదా, అది దాన్ని ఉంచితే అయిపోగా, ఎందుకు డిస్ట్రక్షన్ మోడ్కి వచ్చింది? కాబట్టి మహేందర్ రెడ్డి గారి మీదకి డైవర్ట్ చేసినా, ఇంకొకరి మీదకి డైవర్ట్ చేసినా, అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ ఎవరు చూసిండ్రు ఆ రోజు అనేది కూడా చర్చ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు మావోయిస్టులు అని చెప్పి మా మహేష్ కుమార్ గౌడ్ గారిని ట్యాప్ చేయడం అంటే అసలు ఎంత విచిత్రం. ఆయన ఒక సుదీర్ఘ కాలంగా ఆయన ఇప్పుడు సిస్టమ్ చూడండి. ఇప్పుడు ఆయన హోమ్ సెక్రటరీకి లెటర్ పెట్టిండు, ఫలానా నెంబర్లు ట్యాప్ చేయాలి, వీళ్ళకి మావోయిస్ట్ సంబంధాలు సంథింగ్ అని. ఆ హోమ్ సెక్రటరీకి ఆ హోంశాఖకి తెలియదా మహేష్ గౌడ్ ఎవరు, ఆ జర్నలిస్ట్ ఎవరు, ఆ లీడర్ ఎవరు అన్నది? అసలు ఇవాళ ఒక సపరేట్ వింగ్గా స్ట్రింగ్ ఆపరేషన్ జరిగింది. ఇది అదే స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అని ఒకటి పెట్టిన రెస్పాన్స్. ఇది ఎక్స్క్లూజివ్. ఇంకా చెప్పాలంటే ఆయనకు అనుకూలంగా, ఆయన అంటే చిన్న ఆయన పెద్ద ఆయన కూడా తెలియదు, మళ్ళా అనుకూలంగా జరిగిన ఆపరేషన్గా కనపడుతున్నది అక్కడ. ఇప్పుడు 600 మంది ఎందుకు, 6000 మందిని కూడా చేయొచ్చు కదా ఒకవేళ అనుకుంటే. ఎవరి ప్రయోజనాల కొరకు చేసిండ్రు అనేది ఆయన చెప్తారా లేదా ప్రభాకర్ రావు గారు తెలియదు. తర్వాత ప్రణీత్ రావు గారు, ఇంకెవరో రాధాకిషన్ రావు గారు పేర్లు వినబడుతున్నాయి. ఇంత మిషనరీ మెకానిజం ప్రతిపక్షాలను చివరికి ఒక దశలో అప్పుడు ఏమొచ్చింది, మోడీ గారి ఫోన్ కూడా చేసిండ్రు అనేటట్టుగా వచ్చింది కొన్ని వార్తలు. కిషన్ రెడ్డి మోడీ గారు జడ్జిల ఫోన్లే చేసిరని వచ్చింది కదా. జడ్జిల ఫోన్లు అసలు నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఈయన చేసి అవుట్ సోర్సింగ్ ఇచ్చిండు. షర్మిల ఫోన్ ట్యాప్ చేసి జగన్ సమాచారం ఇచ్చిన అంటున్నారు కదా. తర్వాత ఇంకోటి ఏంది, ఏమి అవసరం వచ్చిందని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చింది జగన్ గారికి. చెప్పు ఒక్క మాట, తెలంగాణకు అనుకూలంగా ఉన్నదైనా అసలు ఎక్కడిది వీళ్ళ మధ్యన ఈ సాన్నిధ్యం? సరే వాటర్ విషయంలో ఏదో చేసిండ్రు, ఇంకోది అది వేరు. కానీ ఇక్కడ షర్మిల గారిది ఎందుకు చేసి వారికి ఇవ్వాల్సి వచ్చింది? ఆయన గవర్నమెంట్ ఉన్నది కదా, షర్మిల ప్రభావం ఇక్కడ పెద్దగా లేదని అందరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా ఏం పని చేయట్లేదు. దేనికోసం చేసి ఉంటుంది? ఈమె ఆస్తుల విషయంలో ఎవరెవరితో మాట్లాడుతున్న దాంట్లో ఆయనకు పంపించి ఉంటదేమో. ఇటువైపు కూడా కవిత గారిది కూడా చేసింది అనేది వస్తుంది కదా. అన్ని ఉన్నాయి. అట్లా అనుకుంటే హరీష్ ఇంట్లో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిరని, సంతోష్ ఇంట్లో వాళ్ళ ఫోన్లు వాళ్ళు చేసుకున్నారని. కంటెస్టెడ్ ఎమ్మెల్యేలేదు కూడా, వాళ్ళ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలేదు. దాంట్లో రిమాండ్ కేసు డైరీలో ఉంటది. కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ మీద ఉన్న కోపం, ఈ షంబీపూర్ రాజు కోపం ఉందని షంబీపూర్ రాజు ఫోన్ ట్యాప్ చేసిరట. ఇట్లా కాబట్టి శ్రీహరి మీద ఉన్నాడని రాజయ్య ఫోన్ ట్యాప్ చేశారు. అసలు ఒక నమ్మకాన్ని కల్పించి రాజకీయ వ్యవస్థలాగా తయారు చేసింట తెలంగాణలో. ఒకటి నేనేమంటున్నంటే, ఇట్లా మూడోసారి వచ్చింటే పరిస్థితిని మీది మాది ఎందుకు ఒకసారి ఊహించు. హాయిగా మనం చెంచలు కూడా లేదా చెల్లపిల్ల ఊచాలి, ఊహకే అందదు అది. అరే ఏం చేసిండ్రని నిన్ను ఎట్లా ఒక ఏది వీధి రౌడీని కాక బజార్లో పట్టుకపోయినట్టు అంత అవసరం ఏముంటే. అరెస్ట్ అనేది గవర్నమెంట్ ఇల్లీగల్ అరెస్ట్ అయినా సరే లాఫుల్ అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించింది, భయానక పరిస్థితిని తీసుకొచ్చింది. వాళ్ళు మాత్రం ముగాంబకు శివ లెక్క వాళ్ళు హాయిగా సంతోషంగా ఏంద్రో రవి ఎక్కువ మాట్లాడుతుండ్రు, మూసేసిరి అంటే మూసేసి లోపల పడేసిరి. అంటే ఇది అంటే ఇంకోసారి ఇంకో జర్నలిస్ట్ అట్లా చేయాలంటే కూడా భయపడేటట్టుగా. ఏ రోజు మందకృష్ణ ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ఎట్లా ఉంటుంది? తీసుకుపోయి 2 సార్లు జైలు వేసి పడేసారు. కోదండ రామ్ని ఆయన ఎవరికన్నా హాని చేస్తాడా పోనీ? సరే మాలాంటి వాళ్ళమంటే కొంచెం ఫెరోష్ చేసుకుంటాం అని చెప్పేసి ఆ మురళి ముదిరాజు అప్పుడు తీసుకుపోయి దొరికితే వేసే లోపడానికి వేసింది, ఓకే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన రాజకీయంగా సమస్య అవుతుండని మొదటి నుంచి ఆయన 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా ఆయన రాజకీయంగా సమస్య అవుతుండని చేసిండ్రు. కానీ ఎవరు కూడా కనీసం ఇంకొకరికి హాని చేయని వాళ్ళని కూడా ఆ విధంగా వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి చేసిండ్రు. భూముల కొరకు చేసిండట, సెటిల్మెంట్ కొరకు చేసిండట, ఆల్మోస్ట్ ఆల్ నీకు రాజరికంలో కూడా ట్యాపింగ్ టీమ్ లో ఉన్నారు. మీరు మన ఇద్దరం ఫ్రెండ్స్, నేను ఒకరి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నా, ఇట్లా చేస్తే ఎట్లా మీరు నాకు ఏదో రకంగా తెలిసింది మీరు ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని, ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఖర్చు అవుతుంది ఎంత 10,000 నుంచి ₹1 కోటి లాగా తీసుకున్నారట. అట్లా ఇప్పుడు ఇట్లా కూడా సైడ్ బిజినెస్, ఫ్రాంచైజ్. ఇంకొకటి నేనేమంటున్నానంటే, ఇట్లా చేసే హక్కు లేకుండా తీసుకోవడం ఒక తప్పు అయితే, అనైతిక అంశాలు కూడా అంటే ఇంకా వాళ్ళకు ఏ పట్టింపు దేని విషయంలో భయము లేదు, బాధ రాలేదు. ఎవరైనా ఏ రాష్ట్రాల్లోనైనా నాయకులు ఇట్లా చేయగలుగుతారా? భారతదేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇట్లాంటి మోడస్ ఆపరాండి జరిగిందా?
ఇక్కడే ఎందుకు జరిగింది అనే దాని దగ్గర మనం ప్రశ్నించుకోవాలి. తెలంగాణ ఎందుకు దానికి ఒక మోడల్ అయింది, దీంట్లో ఎవరి పాత్ర ఎంత అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే నేను నా ఉద్దేశం చెప్తున్నా, ఇలా బీజేపీ నాయకుల్ని కూడా నేను అడుగుతున్నా, మీ పార్టీ నాయకుని యొక్క ఫోన్ కూడా ట్యాపింగ్ అయితే బిఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ అయింది. చివరికి ఆయన కోర్టు కేరళకి ఇక్కడ నుంచి విమానంతో అధికారులకు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళిరు అక్కడికి. కాబట్టి ఇలాంటి క్రైమ్స్ జరగలేదు, ఇప్పుడు జరిగిందనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఎవరు ఆరోపింపబడ్డా వాళ్ళు సీరియస్గా పినలైజ్ కావాల్సిందే. లేకపోతే ఇప్పుడు మనం వదిలేసినాం అనుకో, రేపు ఇంకొకరు ముఖ్యమంత్రి వచ్చినా ఇంకొకరు నాయకులైనా కూడా వాళ్ళు చేస్తే ఏం చేస్తారు? అప్పుడు కేసీఆర్ ఏం చేసిండ్రు, లేకపోతే అప్పుడు ఆయన ఎవరు చేసిండ్రు ఇప్పటికే అంటనే ఉన్నారు కదా, పిఎఫ్ స్కామ్లు ఏంది చేస్తారు, అయితే ఏంది ఇట్లా బయటకు వచ్చిండు ఊకనే. ఇప్పుడు జగన్ కూడా అట్నే అన్నారు, ప్రతి ఒక్కరు ఆల్రెడీ జైలుకి పోతే ముఖ్యమంత్రి అంటారు కదా, అదొక మోడల్ అయింది. ఆడ కూడా కొట్లాట్లేదు, మళ్ళీ జైలు ఎన్ని రోజులు ఉంటే ఎవరు సానుభూతి వస్తే ఇప్పుడు అట్లా ఆ పరిస్థితి వచ్చింది. అంటే క్రైమ్ పాలిటిక్స్ అవుతుంది. క్రైమ్ను పాలిటిక్స్ను కలిపి చేయడం అనేది తప్పు, రాజ్యాంగ వ్యతిరేకము. ఇవన్నీ పదాలు నచ్చవు మీకు కూడా, మీకని కాదు జనానికి కూడా. ఇది ఎక్కడ ముచ్చట్రా నాయన అని ఇంకా సెన్సేషన్స్ చూస్తున్నారు ఇంకా. కానీ ఇలా తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే అది అర్థం కూడా కావట్లేదు. ఇట్లా కాదు, ఇట్లా చేయాలనే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ లెక్క ఉంటే లేకపోతే ఫలాని ఎక్స్ లెక్క ఉంటేనే జనం ఆదరిస్తుందనే స్థితికి వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పునఃస్థాపితం చేయడం ఒకటి, మీరు అనుకుంటున్న ఏవైతే ఎంక్వైరీస్ ఉన్నాయో లేకపోతే ఏవైతే కమిషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. బాధ్యులు ఎవరైతారో వాళ్ళకి శిక్షలు కూడా మీ కళ్ళ ముందే మీరు చూస్తారు. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం ఈ ఇన్వెస్టిగేషన్లు విచారణలు అంతా కంప్లీట్ అయ్యి మరి ఎంతమంది లోపలేస్తారో, ఎంత రికవరీ చేస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం. ఏదేమైనా ఒక టైం పీరియడ్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సిందే. ఆ రోజు ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.